గుండమ్మ పదే పదే తన కూతురు గురించి ఆలోచిస్తుంటుంది. ప్రశాంతంగా కూర్చోలేకపోతుంది, నిద్రపోలేకపోతుంది. కానీ కామాక్షి, శ్రీనివాస్ అలాగే నిద్రపోతూ ఉంటారు. అప్పుడు కామాక్షి నిద్రలో నొప్పి వస్తూ ఉంటుంది. అటు ఇటు తిరుగుతూ చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. పక్కన చూస్తున్న శ్రీనివాస్ ఉంటాడు. కానీ శ్రీనివాస్ లేపడం ఎందుకులే అని చెప్పేసి కామాక్షి ఇంక ఇబ్బంది పడడం ఇష్టం లేక తనే మెల్లింగా ఇబ్బంది పడుతూ ఇంకా పైకి లెగుస్తూ ఉంటుంది. కామాక్షి లెగడం చూసి కామాక్షి ఏమైందని చెప్పి శ్రీనివాస్ అడుగుతూ ఉంటాడు. కడుపులో మంటగా ఉందండి, కాస్త మజ్జిగ తాగొస్తా అని చెప్పి కామాక్షి అంటూ ఇంకా వెళ్తూ ఉంటుంది. శ్రీనివాస్ ఇంకా అలా గమనిస్తూ ఉంటాడు. గుండం మాత్రం నిద్రపోకుండా అలాగే ఎదురు చూస్తూ ఉంటుంది. అప్పుడే ఇంకా పల్లవి ఇంట్లో పనులన్నీ చేస్తూ ఉంటుంది. ఇంకా డైనింగ్ టేబుల్ సర్దుతుంది. కామాక్షి నొప్పి తట్టుకోలేక మెల్లింగా పొట్ట పట్టుకొని మెల్లింగా రూమ్ నుండి కిందకు వస్తూ ఉంటుంది. పల్లవిని చూస్తూ అమ్మ పల్లవి కాస్త మజ్జిగ ఇవ్వవే అని కామాక్షి అనగానే సరే అమ్మకి టిఫిన్ పెట్టి వస్తాను ఆగు అని చెప్పి పల్లవి వంటగదిలో వెళ్తూ ఉంటుంది. సరే అని చెప్పి ఇంకా కామాక్షి అడుగుతుంది. ఈలోగా ప్లేట్ తీసుకొచ్చి టిఫిన్ పెట్టి గుండమ్మ రూమ్కి పల్లవి వెళ్తూ ఉంటుంది. కామాక్షి ఇంకా చాలా ఇబ్బంది పడుతుంది. హాల్లో వచ్చి అలా సోఫా మీద కూర్చుంటుంది. గుండమ్మ అదే పని చూస్తుంది. ఏంటి పల్లవి ఏం చేస్తున్నావు అని అడగగానే అంటే అమ్మ మీకోసమే టిఫిన్ తీసుకొచ్చా తినండి అని పల్లవి అనగానే వద్దు అని చెప్పి గుండం అంటుంది. అయినా ఖాళీ కడుపుతో పడుకుంటే నిద్రలో పడుతుంది, మీకు ఏదో తినండి తీసుకొచ్చాను కదా అని చెప్పి పల్లవి అడుగుతుంది. కానీ గుండం ఏం ఇబ్బంది పడుతూ ఉంటుంది. పోని నేను తినిపించిన అని చెప్పి పల్లవి అనగానే నిజంగా నాకు ఆకలిగా లేదమ్మా అని చెప్పి గుండం అంటూ ఉంటుంది. కడుపు నిండుగా ఉంది అని గుండం మాటలకి సరే పాలు తీసుకొస్తా అయ్యని తాగండి అని పల్లవి అంటూ ఉంటుంది. అని ఇంకా టిఫిన్ తీసుకొని ఇంకా వెళ్ళిపోతుంది. గుండం అలాగే పల్లవిని గమనిస్తూ ఉంటుంది. అక్కడ కామాక్షి నొప్పి తట్టుకోలేకపోతుంటుంది. ఇంకా చాలా ఇబ్బంది పడుతుంటుంది. ఇంకా పల్లవి వచ్చి ఇంకా డైనింగ్ టైం టిఫిన్ పెట్టి వెళ్ళిపోతుంది. అమ్మ పల్లవి అని కామాక్షి పిలుస్తుంది. ఒక్క నిమిషం అమ్మ టిఫిన్ తినలేదు, పాలు ఇచ్చి వస్తా అని చెప్పి పల్లవి మళ్ళీ వంటగదికి వెళ్తుంటుంది. కామాక్షి నొప్పి తట్టుకోలేకపోతుంది. అప్పుడే ఇంకా వైష్ణవి అక్షత వచ్చి కామాక్షిని చూస్తూ ఉంటారు. అదే పని నవ్వుకుంటూ ఉంటారు. కానీ కామాక్షి మరి నొప్పి తట్టుకోలేకపోతుంటుంది. బేబీ మీ నాన్నమ్మ ఏం కావాలంటుంది విన్నావుగా అని వైష్ణవ్ కానీ మజ్జిగ అంటాను అక్షత అనగానే వెళ్ళి తీసుకెళ్ళి ఇవ్వు అని చెప్పి వైష్ణవ్ మాటలు అక్షతకి చాలా కోపం వస్తాడు. ఏంటి ఆ ముసలి దానికి నేను మజ్జిగ ఇవ్వాలా, నేను కేర్ టేకర్నా అని అక్షత అంటూ ఉంటుంది. నువ్వు సొంత మనవరాలు కాబట్టి తీసుకెళ్ళి ఇవ్వమంటానా అని వైష్ణవ్ మాటలు అక్షతకి ఇంకా కోపం వస్తుంది. ఏంటిలా మాట్లాడుతున్నావు అని అక్షత చిరా పడుతూ ఉంటుంది. పల్లవిని ఇంట్లోని బయటికి పంపించాలంటున్నావు కదా, దాన్ని ఇక్కడ నుండి కలపాలి అంటే బీజం ఇక్కడ నుండే పడాలి కదా అని వైష్ణవి సలహా ఇస్తూ ఉంటుంది. అక్షత కోపం వచ్చేసరికి ఇంకా ఏం మాట్లాడి మొత్తం గమనిస్తుంది. ఈలోగా పల్లవి పాలు తీసుకొని గుండం రూమ్లో వెళ్తుంది. అదంతా కామాక్షి చూస్తుంది. కామాక్షి మాత్రం నొప్పి తట్టుకోలేకపోతుంటుంది. ఇంకా అలా ఇబ్బంది పడుతూ సోఫాలో కూర్చుంటుంది. అంతా చూస్తూ ఉంటుంది. ఇదిగో ఇదే మంచి టైం నేను చెప్పింది విను అని చెప్పి వైష్ణవి అక్షతకి చెప్తుంది. అక్షత ఇంకా ఏం మాట్లాడదు సరే అని చెప్పేసి ఇంకా అలా కామాక్షి చూస్తూ ఉంటుంది. కానీ కామాక్షి నొప్పి తట్టుకోలేకపోతుంది, చాలా బాధపడుతుంది. సరే అని చెప్పి అక్షత వైష్ణవి చెప్పిన మాటలు విని ఇంకా కామాక్షి దగ్గరికి మెల్లింగా వస్తూ గమనిస్తూ ఉంటుంది. వంటగదిలోకి వెళ్ళి అక్షత మజ్జిగ తీసుకొచ్చి కామాక్షి ఎదురుగా పెడుతూ ఉంటుంది. తీసుకొని ఇస్తుంది. కామాక్షి అర్థం ఒకసారి చూస్తూ ఉంటుంది. ఎదురుగా అక్షత మజ్జిగ గ్లాస్తో ఉంటుంది. ఇంకా అలా గమనిస్తుంది. ఎక్కడ వైష్ణవి అంతా చూస్తుంది. మజ్జిగతో కదా నానమ్మ తీసుకో అని అక్షత అనగానే నువ్వు తీసుకొచ్చావేంటి, నేను అడిగింది పల్లవిని కదా అని కామాక్షి అంటుంది. కానీ నేను పట్టించుకోవట్లేదు కదా, తీసుకో అని అక్షత అంటూ ఉంటుంది. కామాక్షి ఆలోచన పడుతుంది కానీ ఏం మాట్లాడు అలాగే చూస్తుంటుంది. ఇంకా మజ్జిగ గ్లాస్ తీసుకొని ఇంకా మజ్జిగ తాగుతూ ఉంటుంది. వైష్ణవి వెనక అంతా గమనిస్తుంది. అక్షత కూడా వైష్ణవిని గమనిస్తుంది. సరే అని చెప్పి తలూపుతుంటుంది. కామాక్షి మెల్లిగా మజ్జిగ తాగి ఇంకా గ్లాస్ టేబుల్ పెడుతూ ఉంటుంది. అంటే తన గుండం కోసం అని కామాక్షి అనగానే అవును పల్లవిని కేటర్ పెట్టింది గుండం కోసం, నీ కోసం కాదుగా అని అక్షత చాలా కోపం మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటలను కామాక్షి ఇబ్బంది పడుతూ ఉంటుంది. గుండమ్మకి కేర్ టేకర్ ఏంటి పల్లవికి పెట్టిందే నా కోసం కదా కామాక్షి అనగానే కాదు ఒక మధ్యలో పట్టించుకోకుండా గుండంకి ఎందుకు ఇస్తుంది మరి అని అక్షత మాటలు మళ్ళీ కామాక్షి ఆలోచన పడుతుంది. ఎందుకో నేను చెప్పనా అని ఆ పల్లవి ఏమో తన అమ్మని పిలుస్తుంది. పెద్దమ్మేమో దీన్ని నిజంగా కూతురు అని చెప్పు నెత్తిరి పెట్టుకుంటుంది కదా అందుకే అని కావచ్చు. ఆయన మెల్లిమెల్లిగా తన స్థాయి పెరుగుతుంది కాబట్టి నేను అందరూ పట్టించుకోవాల్సిన అవసరం లేదు అన్నట్టు అక్షత అన్న మాట కామాక్షి కోపం వస్తుంది. ఆలోచన పడుతూ ఉంటుంది. ఇంకా ఏం మాట్లాడి ఇబ్బంది పడుతూ ఉంటుంది. అక్షత ఇంకా వైష్ణవి చూస్తుంటుంది. ఇంకా వైష్ణవి సైకిల్ చేస్తూ ఉంటుంది. అసలు పనిలో పెట్టుకుంది ఎందుకు పల్లవిని చెప్పు అని కామాక్షి పక్కన కూర్చొని మాట్లాడుతుంటుంది. ఆయన పిల్లగా రావాలి, రావట్లేదంటే ఏంటి, తన ధైర్యం ఒకటే, నువ్వు పిలిస్తే వచ్చిన రాకపోయినా నువ్వేమీ చేయలేవు, పల్లవి నువ్వు పనులను తీసేయలేవుగా అని అక్షత అన్న మాటలకి కామాక్షి ఇంకా ఆలోచన పడుతుంది. ఇంకా అక్షత మెల్లి చూసి వైష్ణవిని చూస్తూ ఓకే అని చెప్పి అంటూ ఉంటుంది, నవ్వుతూ ఉంటుంది. అవును ఈరోజు నీ చాస్ట్లు అన్నీ కొత్తగా ఉన్నాయి ఏంటే అని కామాక్షి అంటూ ఆయన ఎప్పుడు
ఒక చెంబు తీసి అక్కడ పెట్టావు కదా, అలాంటిది ఏంటి నా కోసం మజ్జిగ కలిపి తీసుకొచ్చావుగా, అసలు ఎప్పుడు నువ్వు పడుచుకోవు కానీ పల్లవి పడుచుకున్నది, ఈరోజు ఎందుకు నువ్వు పట్టించుకోవట్లేదుగా, అసలు ఏమైంది అని కామాక్షి అన్న మాటలకి ఎప్పుడు చేసేదేంటి, ఎప్పుడు చెయ్యాలి, జీతం తీసుకుంటుంది కదా అని అక్షత అంటుంది. కామాక్షి కోపం వస్తుంటుంది. ఆయన ఎప్పుడు నీతో కోపంగా మాట్లాడచ్చు, కోపంగా ఉండొచ్చు కదా, కాకపోతే సొంత వాళ్ళు పని వాళ్ళేక అని అక్షత అన్న మాటలకి కామాక్షి ఇంకా కోపం వస్తుంది, ఆలోచన పడుతూ ఉంటుంది. ఆయన సొంత వాళ్ళు ఏమన్నా చనువుగా ఉంటారు, అదే పనివాళ్ళు అనుకో చనువిచ్చామనుకో నెత్తికే కూర్చుంటారు. ఇదిగో పల్లవి గురించి మాకు అర్థమవుతుంది, నీకెందుకు అర్థం కావట్లా అని చెప్పి అక్షత అదే పనిగా చెప్తూ ఉంటుంది. ఇంకా కామాక్షి ఇంకా మెల్లిమెల్లిగా అక్షత మాటలు వింటుండదు, వెనకుంటే వైష్ణవి చూసి నవ్వుకుంటూ ఉండదు. ఇంకా అక్షత చెప్పే మాటలన్నీ ఇంకా కామాక్షి చాలా కోపం వస్తుంది, పల్లవి చాలా కోపం వస్తుంటుంది. నేను చెప్పేది విన్నానమ్మా అని చెప్పి అక్షత అదే పనిగా కామాక్షి నూరు పోస్తూ ఉంటుంది. కామాక్షి ఆ మాటలను వింటూ ఉండదు. ఇంకా వైష్ణవి వెనకాల నుండి అన్నీ విని ఇంకా నవ్వుకుంటూ ఉంటుంది. అక్కడ గుండమ్మ ఇంకా పాలు తాగి సరేనమ్మా తాగేసాక నిద్రపోవని చెప్పి పాలు ఇవ్వగానే నిద్రపోతానులే కానీ ఇప్పటికీ లేట్ అయింది కదా, నువ్వు ఇంటికి వెళ్ళు అని గుండమ్మ కానీ సరే అమ్మా గుడ్ నైట్ అని చెప్పి పల్లవి అనగానే సరే గుడ్ నైట్ అని చెప్పి గుండమ్మ అంటుంది. ఇంకా పాలు గ్లాస్ తీసుకొని పల్లవి బయటకు వస్తూ ఉంటుంది. కానీ గుండమ్మ పలానా చూస్తుంది. కామాక్షి అమ్మ ఏంటి ఇప్పుడు చెప్పు అని పల్లవి అడగగానే తనకి ఏం కావాలి ఇచ్చానులే అని అక్షత చాలా కోపం మాట్లాడుతుంది. అవునా సరే అయితే నేను వెళ్ళొస్తా అని చెప్పి పల్లవి మాటలకు కామాక్షి ఇంకా కోపం వస్తుండదు. అక్షత చెప్పిన మాటలను గుర్తెచ్చుకుంటున్నది. అంటే పల్లవి నా కోసం కదా వచ్చింది గుండమ్మ సేవలు చేయడాక అని చెప్పి కామాక్షి వెళ్ళి కోపం వస్తుంటుంది, అర్థం చేసుకుంటుంది. చూసావా నువ్వు మజ్జిగ అడిగావు, తనేముంది గుండమ్మ టిఫిన్ అంది, తర్వాత పాలు అంది, తర్వాత నీకు వచ్చి మజ్జిగ ఇవ్వాలి కదా, ఇచ్చిందా, తేలేదు కదా అని చెప్పి అక్షత మాటలకు ఇంకా కామాక్షి కోపం వస్తూ ఉంటుంది. వచ్చి ఏంటి ఇప్పుడు చెప్పు ఉంటుంది. అదే అర్థం కావట్లేదు ఏంటి నీకు అని చెప్పి అక్షత అదే పని చెప్తూ ఉంటుంది. కామాక్షి ఇంకా పల్లవిని కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఇక్కడ నుండి నీకేమైనా కావాలనుకో నన్ను ఆ పల్లవిని పిలిచి అనవసరంగా అవమానపడద్దు అని అక్షత అన్న మాటలకి గుండం సరే అంటూ ఉంటుంది. ఇంకా ఏం మాట ఇబ్బంది పడుతుంది, సరే గుడ్ అని చెప్పి అక్షత వెళ్ళిపోతూ ఉంటుంది. సరే పద అని చెప్పేసి ఇంకా వైష్ణవి చూసి సైకిల్ చేస్తూ ఉంటుంది. కామాక్షికి పల్లవి మీద ఇంకా చాలా కోపం రావడం వైష్ణవి అక్షత గమనిస్తూ ఉంటారు. ఇంకా మన ప్లాన్ సక్సెస్ అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఓకే మమ్మీ కరెక్ట్గా మాట్లాడారా అని చెప్పి అక్షత మాటలకి నాటుకుంది కదా బేబీ, ఇక మొలకెత్తాలి అని వైష్ణవి కామాక్షి చూస్తూ అనుకుంటూ ఇంకా రూమ్కి వెళ్తూ ఉంటారు. కామాక్షి అదే పని ఆలోచన పడుతూ ఉంటుంది. ఇంకా తెల్లాడుతూ ఉంటుంది. అక్షత కాలేజ్ రాగానే ఫ్రెండ్స్ యూజ్ చేసుకుంటూ ఉంటారు. కంగ్రాట్ చెప్తూ ఉంటారు. దేనికైనా అక్షత మాటలకి ఏంటి నువ్వు చెప్పకపోతే మాకు తెలియదేంటి, చరణ్ నీ లవ్ యాక్సెప్ట్ చేశాడు గంటగా అని చెప్పి అక్షత ఫ్రెండ్స్ అంటూ ఉంటారు. అక్షత చాలా సంతోషపడుతూ ఉంటుంది. గీతకి ఏం అర్థం కాదు అలా చూస్తుంది. ఏంటి ఐ లవ్ చెప్పారంటగా అని అక్షత ఫ్రెండ్ అన్న మాటలకి ఓహో నీకే తెలిసిపోయిందా, నేను చెప్పాలనుకుంటున్నానే అని చెప్పి అక్షత మాటలకి మాకేంటి కాలేజ్ మొత్తం మీ గురించి డిస్కషన్గా అని చెప్పి అక్షత ఫ్రెండ్ నవ్వుతూ ఉంటారు. ఇంకా గీత ఇంకా రాము రావడం చూసి పక్క వెళ్తూ ఉంటుంది. రాము పలకరిస్తూ ఉంటాడు. ఏంటి ఎప్పుడు నువ్వు పల్లవి కలిసి వచ్చేవారుగా, ఇప్పుడు నువ్వు ఒకడే వచ్చేవేంటి తనేది అని గీత అనగానే ఏమో తర్వాత వస్తాయి నువ్వు వెళ్ళిపో అని చెప్పి అంది అని చెప్పి రాము మాటలకి ఓహో అవునా రాము ఎలక్ట్రికల్ సబ్జెక్టు నాకు డౌట్లు ఉన్నాయి అని గీత అనగానే సరే అని చెప్పి రాము అంటూ ఉంటాడు. లాస్ట్ టైం కూడా నేను కాలేజ్లో క్లాస్ సరిగ్గా రాలేదు, నేను మిస్ అయ్యాను, పల్లవిని అడుగుదామంటే తను చాలా బిజీగా ఉంటుంది కదా, ఇంట్లో కూడా కుదరట్లేదు, ప్లీజ్ హెల్ప్ చేస్తావు అని చెప్పి గీత అనగానే ఎందుకు చేస్తాను చెప్పి రాము మాటలకి చాలా థ్యాంక్స్ అని చెప్పి గీత సంతోషపడుతూ ఉంటుంది. ఇంకా రాము అదే గీతతో మాట్లాడుతూ ఉంటాడు, సబ్జెక్ట్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అక్షత చాలా సంతోషపడుతూ ఉంటుంది. చరణ్ తన ప్రేమిస్ అని చెప్పి చాలా గొప్పగా ఫ్రెండ్స్తో చెప్పుకుంటూ ఉంటారు. అప్పుడే చందు కూడా అవును మీ ప్రేమ విషయం ఇంకా అందరికీ తెలిసిపోయింది, మీ ఇద్దరు కూడా ఇష్టపడుతున్నారు అని చెప్పి గొప్పగా చెప్తూ ఉంటాడు. అరే ఏంటి పార్టీ సరిపోతుందిగా ఎందుకని చెప్పి చరణ్ ఫ్రెండ్స్ అంటూ ఉంటారు. పల్లవి అదే పని చరణ్ ప్రేమగా చూస్తూ ఉంటుంది. ఇంకా అలా గమనిస్తూ ఉంటుంది. ఒకవేళ ఆ పాట నేను పాడుంటే పల్లవి చరణ్ ఆడడం ఆ విషయం నీకే చెప్పేవాడిగా అని చెప్పి చరణ్ మాటలు పల్లవి పదవి గుర్తించకూడదు. అంటే చరణ్ ప్రేమించింది గొంతుని అక్షతాన్ని కాదు అని చెప్పి అనుకుంటూ తను కూడా ప్రేమగా చూస్తుంది. చరణ్ అంటే తనకు కూడా ఇష్టం అని చెప్పేసి అలాగే ఎలా చెప్పాలో అర్థం కాదు కానీ చరణ్ మాటలు పదవి గుర్తించుకుని నవ్వుకుంటూ ఉంటుంది. చరణ్ ప్రేమగా కలరకుండా చూస్తూ ఉంటుంది. చరణ్ తన ఫ్రెండ్స్తో అలాగే మాట్లాడుకుంటూ ఉంటారు. అక్షతని ఎక్కడ విషయం ఏంటి, అసలు అక్షతని ఎందుకు లవ్ చేసావు, తను నీకు నచ్చింది ఏంటి అని చెప్పి చందు అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు పల్లవి వింటూ ఉంటుంది. తన వాయిస్ నాకు నచ్చిందిరా అని చెప్పి చరణ్ మాటలకి పల్లవి ఇంకా సంతోషపడుతుంది. ఆ వాయిస్ నాదే కదా అంటే చరణ్ ప్రేమించే అక్షరం కాదు నన్ను అని చెప్పి పల్లవి కన్ఫర్మ్ చేసుకుంటూ ఉంటుంది, నవ్వుకుంటూ ఉంటుంది. ఒక విషయం ఒకవేళ నీకు అందమైన వాయిస్ ఇష్టం అన్నావు కదా, అదే వాయిస్ ఆ అమ్మాయిది కాకుండా అదే లావుగా బండగా అసలు ఎలాగంటే మన క్లాస్లో పల్లవి ఉంటుంది కదా ఆ సైజులో ఉందనుకో ఆ అమ్మాయిని లవ్ చేస్తా చంద్ర మాటలు
చిచి అని చెప్పి చరణ్ మాట ఒకసారి పల్లవి షాక్ అవుతూ ఉంటుంది. ఇంకా ఏం వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటుంది. రే వాయిస్ ఉంటేనా ఇంకేం చూడవా ఏంటి, నేను అందరి లాంటి వాడినేరా, నా లైఫ్లో వచ్చే అమ్మాయి స్లిమ్గా అందంగా ఉండాలని చెప్పి అనుకుంటాను కదా, అక్షత అలాగే ఉంటుంది కదా, అక్షత వాయిస్ ప్లస్ అయింది కదా, అందుకే నేను తను ఇష్టపడ్డా అని చెప్పి చరణ్ మాటలు ఒకసారి పల్లవి కలం నీళ్ళు తెచ్చుకుంటుంది. మీరు అన్నట్టు ఒకవేళ లావుగా ఉన్న అమ్మాయికి ఒకవేళ మంచి వాయిస్ ఉందనుకో, ఆ వాయిస్ ఇంప్రెస్ అయ్యి తనతో ఫ్రెండ్షిప్ చేస్తుంది తప్ప లవ్ ఎలా చేస్తానరా అని చెప్పి చరణ్ మాటలకి పల్లవి ఇంకా బాధపడుతుంది. ఎందుకు లవ్ చేయకూడదు అని చందు అనగానే, అరే ఎందుకంటావేంట్రా, లావుగా అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను అనుకో, పొరపాటు రేపు ఎప్పుడైనా ఎత్తుకోవాల్సి వస్తే నన్ను అడుగు విరిగిపోదా ఏంటి అని చరణ్ నవ్వుతూ సరదాగా మాట్లాడుతూ ఉంటారు. ఒకవేళ సరదాగా ట్రిప్కి వెళ్ళానుకో ఏం కాంబినేషన్ రా చెప్పి అందరూ నవ్వుతూ ఉంటారు అని చెప్పి చరణ్ అది నవ్వుతూ ఉంటాడు. చందు కూడా నవ్వుతూ ఉంటాడు. ఆ మాటలు పల్లవి కళ్ళ నీళ్ళు తెచ్చుకుంటూ ఉంటుంది. ఇంకా బాధపడుతూ ఉంటుంది. అంటే నువ్వు వేరుకున్న చరణ్, కానీ నువ్వు అందరి లాంటి వాడే, మనసుతోనే కాదు మనసుతో ఎవరికి సంబంధం ఉండదన్నమాట అని చెప్పి పల్లవి అనుకుంటూ కళ్ళ నీళ్ళు పెట్టుకుని చరణ్ అలా చూస్తూ ఉంటుంది. ఇంకా ఏం మాటలు మౌనంగా అక్కడ వెళ్ళిపోతుంది. చరణ్ తన ఫ్రెండ్స్ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటాడు. ఏంటి పల్లవి అలాగుంది అని అక్షిత ఫ్రెండ్ అడుగుతూ ఉంటారు. నేను చరణ్ ప్రేమించంగా, అందుకే నేను అక్షిత మాటలకి ఒకవేళ కొంప తీసి పల్లవి కూడా చరణ్ ప్రేమిస్తుందేమో అని అక్షిత ఫ్రెండ్ మాటలకి అక్షిత చాలా కోపం వస్తుంటుంది. ఇంకా మౌనంగా వస్తూ ఉంటుంది. హలో అని పిలుస్తూ ఉంటుంది. ఏంటి డల్గా ఉన్నావు, నీ పర్సనల్స్ నాకు ఉంటారు, అయినా చరణ్ ఐ లవ్ చెప్పాడు కదా, అందుకే పార్టీకి అనుకుంటున్నా, నువ్వు రావాలి అక్షిత మాటలకి. నేను రాను అని పల్లవి అనగానే, పార్టీకి ఎవరు ఇష్టం రాకపోయినా నువ్వు మాత్రం రావాల్సిందే, ఎందుకంటే చాలా విషయాన్ని సపోర్ట్ చేశాడు, నీ విషయంలో నా మీద కూడా కోపడ్డాడు కదా, చరణ్ నీకు స్పెషల్ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాడుగా, నువ్వంటే తన ఇష్టం అని ఫీల్ అయిపోతావుగా, ఇప్పుడు చరణ్ నన్ను లవ్ చేశాడు కాబట్టి పార్టీ చేసుకుంటున్నాము, నేను చరణ్ క్లోజ్గా ఉంటే చూడాలి. ఏంటి అక్షిత ఐ లవ్ యూ అబ్బా ఎన్నిసార్లు వినాలనిపిస్తుంది తెలుసా నీకు, ఆ మాట నీకు చెప్పాను అనుకున్నావు కదా అని అక్షయ్ చాలా కోపంగా పల్లవిని చూస్తూ అంటూ ఉంటుంది. కానీ పల్లవి ఏం మాట బాధపడుతూ ఉంటుంది. చరణ్ నీకు ఎన్నిసార్లు ఐ లవ్ చెప్పాడు అని పల్లవి అడగని ఒకసారి అని అక్షత అడుగుతూ ఉంటుంది. చరణ్ ఎప్పుడు నీతో ట్రావెల్ చేశాడా అని పల్లవి అడుగుతూ ఉంటుంది. ఆయన నీకోసం ఎప్పుడైనా టెన్షన్ పడ్డాడా, నీకేం సాయం చేశాడా అంటే, లాస్ట్ టైం నీ వల్లే కదా నేను కేసులో ఇరుక్కున్నాను, నా కోసం పోలీసులతో మాట్లాడాడు కదా, నన్ను కేసును బయటపడేటకి చాలా టెన్షన్ కూడా పడ్డాడు తెలుసా నీకు, అలా ఏ విషయంలో నీ కోసం ఏమైనా చేశాడా చెప్పు అని పల్లవి అనమాట. అక్షతకి ఇంకా కోపం వస్తుంది. లేదు నా కోసం ఆడపడ్డాడు కానీ పల్లవి అనగానే, అది ఫ్రెండ్షిప్ లవ్ ఎలాగ అనుకుంటావు అక్షత నిలదీస్తూ ఉంటుంది. ఫ్రెండ్షిప్పే లవ్ కాదని చెప్పి నువ్వు ఎలాగ అనుకుంటావు, చరణ్ ఐ లవ్ చెప్పాడు, ఏం చెప్పాడు ఏంటి రివల్ చేయనా అని పల్లవి మాట అక్షత ఆలోచనలు పడుతుంటుంది, బాధపడుతూ ఉంటుంది. కావాలనుకుంటే చరణ్తో ఐ లవ్ చెప్పించుకోవడం అంత పెద్ద విషయం కాదే, పల్లవి మాటలకి ఏంటి ఐ లవ్ చెప్పించుకుంటా చరణ్తో అని అక్షత అనగానే, ఇదిగో నేను పర్సనల్గా రెండు విషయాలు మాట్లాడితే చాలు, పల్లవి ఐ లవ్ అని చెప్పిన వెనకాల తిరుగుతుంటే నీకు తెలుసా అని చెప్పి పల్లవి అంటూ ఉంటుంది. నిజానికి చరణ్ అంటే చాలా ఇష్టం, ఆ విషయంలో చాలా కేరింగ్గా చూసుకుంటాడుగా, ఎప్పుడు హ్యాపీగా ఉన్నా చెప్పి అనుకుంటూ ఉంటాడు. అది నిజం కాదా ఏంటి చెప్పు అని చెప్పి పల్లవి అంటూ, ఇదిగో అనవసరం కెలికామనుకో చిటికలో చరణ్ని ఇదిగో నా వాణ్ణి చేసుకుంటా అని పల్లవి అన్న మాటలకి, ఏంటి నీ మనసులో ఇలాంటి ఉద్దేశం ఉందా అని చరణ్ అన్న మాటలకి పల్లవి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంకా అక్షత నవ్వుకుంటూ ఉంటుంది. ఇంకా పల్లవి చూస్తూ ఉంటుంది. అదే చెప్తుంది చరణ్, నువ్వంట తన కోసం చాలా ఆడపడతావంట, చాలా ఇష్టం అంట అంటుంది అని, స్నేహం గురించి కాకుండా నువ్వు తను ప్రేమిస్తున్నావంట అక్షర మాటలకి, స్నేహానికి ప్రేమకి విలువ తెలియదా ఏంటి, తేడా తెలియట్లేదు నీకు అని చరణ్ మాటలకి, ఏమైంది అని రాము అనగానే పల్లవి ఎలాంటిదని అడిగితే ఏం చెప్తావు రాము అని చరణ్ అడుగుతూ ఉంటాడు. చాలా మంచిది కరెక్ట్గా చెప్తా అని చెప్పి రాము అంటూ ఉంటాడు. కానీ కాదు అని అంటున్నా అని చరణ్ మాటలు పల్లవి షాక్ అవుతూ ఉంటుంది. అక్షర నవ్వుతూ ఉంటుంది. పల్లవి ఏం చేసింది గీత అనగానే, తన కష్టంలో నేను సాయం చేశాను కదా, కానీ తన కేసులో ఇరుక్కుంటే భయపడని చెప్పి నేను ట్రై చేశా, దానికి నువ్వేం చెప్తావు అని చరణ్ మాటలకి, థ్యాంక్స్ చెప్తాను గీత అంటుంది. కానీ లవ్ అనుకుంటుందంట అని చరణ్ మాటలకి పల్లవి ఇంకా ఏ మాట ఇబ్బంది పడుతుంటుంది. అది కాదు అక్షిత అని చెప్పి పల్లవి చెప్పబోతుంటుంది. చూడు ఆగు, నువ్వు నేను అక్షితని లవ్ చేస్తున్నాను, ఇదిగో అయినా నువ్వు ఎలాగో ఊహించుకుంటావు, నేను ఫ్రెండ్లా చూసా తప్ప అంతకు మించి నీ మీద నాకు ఎలాంటి ఉద్దేశం లేదు అని చరణ్ నేను చెప్తూ ఉంటాడు. పల్లవి షాక్ అయిపోతుంది. అక్షత ఇంకా చాలా సంతోషం చూస్తూ ఉంటుంది.